ఈ మధ్యన కృష్ణ తత్వంతో వచ్చిన ఏ సినిమాలైనా బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి, ఉదాహరణలు కనిపిస్తూనే ఉన్నాయి. అలాగే సినిమా పేరే కృష్ణలీల, దాంతోపాటు చాలా చాలా ఇంటర్నల్గా ఒక లవ్ స్టోరీ చెప్పారు, లవ్ ఈజ్ గాడ్ అంటున్నారు. అలాగే ప్రేమ గురించి చెప్పారు. ఇక ధన్య బాలకృష్ణ అయితే 2 గెటప్లో కనిపిస్తుంది. సో ఇక ఆవిడ గురించి చెప్పాల్సిన పర్లేదు, రెడ్ బుల్ లాగా ఉంటుంది. తర్వాత దేవాన్ తనే డైరెక్షన్ చేశారు, అలాగే తనే హీరోగా చేశారు. సో ఒక కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ని అయితే డీల్ చేశారు. ఫస్ట్ టైం అంటే ఏదో రామ్ కామ్ తీసుకుంటారు, లేకపోతే చిన్న చిన్న స్టోరీ ఏదో జరిగిందే తీసుకుని 4 ప్యాచప్ చేసి చిన్న లవ్ స్టోరీ పెట్టుకుని తర్వాత ఫైట్స్ పెట్టుకుని లాగిచ్చేస్తారు. కాకపోతే ఇంత కాంప్లికేటెడ్ స్టోరీని అతను ఎందుకు హ్యాండిల్ చేశాడు ఏంటి అనేది తెలుసుకుందాం. కృష్ణలీల November 7th వస్తుంది. సో సినిమా చూడాలా వద్దా అనేది ముందు వాళ్ళని అడుగుదాం. వాళ్ళు అడిగిన తర్వాత వాళ్ళు ఎలా చెప్తున్నారేంటో చూద్దాం. హాయ్ సార్. హాయ్ మ్యామ్. హాయ్ సార్. ఎలా ఉన్నారు? హ్యాపీ. ఫస్ట్ ఆయనతో స్టార్ట్ చేద్దాం, డైరెక్టర్ కమ్ హీరో కాబట్టి. హాయ్ సార్. ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి సార్? సార్ 10 years నుంచి ఇండస్ట్రీలోనూ పాసివ్గా ఉన్నాను. చిన్న చిన్న రోల్స్ చేస్తూ ఉన్నాను. మంచి స్క్రిప్ట్స్ కోసం చూస్తూ ఉన్నాను అనమాట. ఆ టైంలో నాకు ఈ స్క్రిప్ట్ దొరికింది. ఒక చాలా పవర్ఫుల్ లవ్ స్టోరీ అండి. ఈ స్టోరీ రైటర్ జడ్జ్, ఫార్మర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అనమాట, అనిల్ కిరణ్ కుమార్ గారు ఒక పవర్ఫుల్ లవ్ స్టోరీ చెప్పారనమాట. ఆ స్టోరీ విన్నాగానే యాక్చువల్గా అసలు ఇంత పెద్ద స్టోరీ నాకు దొరికింది అన్న ఒక చాలా ఎక్సైట్మెంట్ని పెట్టుకుని దీన్ని ప్రజెంట్ జనరేషన్కి ఎలా కావాలో నేను స్క్రీన్ ప్లే వర్క్ చేసుకుని వచ్చామండి ఆడియన్స్కి. ఎక్కడ సార్? బాటప్ బ్రౌండ్ ఎక్కడైనా హైదరాబాద్? నాది బాండ్ అండ్ బాటప్ విజయవాడ దగ్గర చల్లపల్లి అండి. చల్లపల్లి? అవునండి. చల్లపల్లి ఎక్కడ సార్? మీ ఊరు పక్కనే మా ఊరు, ఎందుకన్నాడు? చల్లపల్లి సెంటర్లో. చల్లపల్లి సెంటర్? అవునండి. మహారాజా గారు ప్యాలెస్ ఉన్నది కదా? అవునవును. అక్కడ దగ్గరలో ఉంటుంది. అవును అవును. సూపర్. మీ హీరో నానిది కూడా అదే ఊరు? అవును సార్. సూపర్. అక్కడి నుంచి ఎన్ని సినిమాలు చేశారు సుమారు? సార్ నేను 1-2 చిన్న చిన్న రోల్స్ చేశాను. అంటే నేను జాబ్ చేస్తున్నాను అండి, టెక్కీ బేసిక్గా సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేస్తూ, అంటే చేస్తే ఒక మంచి రోల్ చేయాలి, ఏదైనా ఇంపాక్ట్ఫుల్గా ఉండే ఎలాంటి స్టోరీస్ చేయాలి అనే దాంతో వెయిట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఏంటి సార్ సినిమా అంటే ఫ్యాషనా పిచ్చా ఏంటది? ప్యాషనే సార్. పిచ్ ఉంది అంటే కనుక జాబ్ చేసేవాడిని కదా. మనం ఇంట్లో పేరెంట్స్ మనల్ని నమ్ముకుని ఉంటారు, మన లైఫ్ లీడ్ చేయాలి, యాక్టర్గా ఉండాలి అంటే మన బాడీని మనం టేక్ కేర్ చేసుకోవాలి. ఇవన్నీ కావాలి అంటే వెనకాల బ్యాక్గ్రౌండ్, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు జాబ్ చేస్తూ కష్టపడి చేశారా? కల్ చేశారా మొత్తం? ప్రొడ్యూసర్ మీరేనా దీనికి? లేదండి, ప్రొడ్యూసర్ జోస్ నగర్ కదా? స్టోరీ రైటర్ అండ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళేనా? వాళ్ళండి. ఓకే ఓకే. కదా సార్ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యి డైరెక్షన్ చేయాలని ఆలోచన ఏంటి? ఇది ఎక్కడిది? డైరెక్షన్ చేయాల్సి వచ్చిందండి, కథ డిమాండ్ చేసింది. స్టోరీ చాలా పవర్ఫుల్ అని నేను నమ్ముతాను. ఎట్లా కథ డిమాండ్ చేయటం అంటే ఎట్లా? ఎలా అంటే అండి, ఎప్పుడైతే నాకు ఈ స్టోరీ రైటర్ స్టోరీ చెప్పారో ఆ స్టోరీని పట్టుకుని నేను ప్రజెంట్ జనరేషన్కి కావాల్సినట్టు వర్క్ చేసి, ఆ వర్క్ చేసిన స్టోరీని తీసుకెళ్ళి నాకున్న చిన్న సర్కిల్లో, నాకున్న సినిమా సర్కిల్లో నేను వాళ్ళకి డైరెక్టర్స్కి చెప్పుకున్నాను అనమాట. ఈ కథ ఉంది, నేను హీరోగా చేయాలనుకుంటున్నాను, దీన్ని ఎలా చేద్దామని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ని నేను టేక్ ఓవర్ చేస్తే ఇలా చేయాలని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే, కామన్గా డామినేటెడ్ కైండ్ ఆఫ్ థాట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, మీరు చెప్పేది ఒక కెమెరామెన్కి షార్ట్ బై షార్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఇంత క్లారిటీ ఉన్నప్పుడు వేరే ఏ డైరెక్టర్ చేసినా కూడా యూ విల్ నాట్ గెట్ సాటిస్ఫైడ్, ఈ కథకి మీరే కరెక్ట్ అని చెప్పారు. నా ఫ్రెండ్ చోటన్ ఉన్నారు, చోటగా నాయుడు గారికి కూడా ఈ కథ నేను చెప్పాను అనమాట. మీ ఫ్రెండ్ అయినా? చోటన్తో ట్రావెల్ అవుతూ ఉన్నానండి. ఎప్పటి నుంచో 10 years నుంచి చూస్తూ ఉన్నా. చోటన్కి నేను ఫ్యాన్. సో ఆయన వర్క్కి కానీ దానికి కానీ కదా కథ కూడా వినండి తొందరగా. అదే సార్ చెప్పాను కదండి, ఫ్యాన్ బాయ్గా వెళ్ళి ఫ్రెండ్ లాగా ఇప్పుడు అన్న పక్కన ఉన్నాను అంటేనే డీల్ చేసే విధానం ఉంటుంది అనమాట. అట్లా అంతే సార్. సూపర్. చాలా జర్నీ బాగుంది. ఇప్పుడు అడుగుదాం. ధన్య, చాలా రోజులు అయింది, బిజీగా ఉన్నాం. బాపులు అయితే కొంచెం భయం వేసింది నేను చూస్తే. భలే క్యారెక్టర్ అయితే మారుతూ వస్తుంది కదా? అవును సార్, అవును సార్. చాలా అరుదుగా ఉంటాయి అటువంటి క్యారెక్టర్స్. అంత భయం వేసిందంటేనే నువ్వు పాస్ అయినట్టే. అదే పాస్ అయినట్టే. సూపర్ ఉంది క్యారెక్టర్. ఆ డ్రెస్సింగ్ స్టైల్, నువ్వు వేసే బయట ఉండే స్టైల్కి నువ్వు చేసే క్యారెక్టర్ అసలు పొంతనే ఉండదు. చాలా రా రస్టిక్ గా ఉంటది. ఎందుకు అట్లా వస్తూ ఉంటాయి? నాకు ఇష్టం, అదే ఇష్టం. అంటే మనం యాక్చువల్లీ నేను ఆ రోజు కూడా చెప్పాను సార్, యాజ్ యాక్టర్స్ మనం రూరల్ ఇండియా రోల్స్ చేయకపోతే మనం యాక్టర్సే కాదు అసలు. రూరల్ ఇండియా ఇస్ ద హార్ట్ ఆఫ్ ఇండియా సార్.
అది అలాంటి రోల్సే మనం ఎక్కువ చేయాలి, వాళ్ళని రిప్రజెంట్ చేస్తేనే దట్ ఈస్ ద మెజారిటీ మనకి. సో అది చాలా ఎక్సైటెడ్ గా ఎవరైనా చెప్పారా ఆ రోల్ చాలా బాగుంది? చాలా చాలా మంది అదొక్కటే చెప్పారు సార్. యాక్చువల్లీ మొన్న కూడా రాజస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అవార్డు కూడా వచ్చింది నాకు అది సూపర్ బాబుకి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. తర్వాత హత్య ఫుల్ లెంగ్త్ పోలీసు కాప్ రోల్, యా అది కూడా మంచిదే. యా వెరీ థ్యాంక్ఫుల్. అంటే జనాలు నన్ను ఒక సినిమాలో ఓ ఈ అమ్మాయి ఇలా ఉందా సో అలాగే ఇచ్చేద్దాం ఇంకో రోలు అన్నట్టు కాకుండా వాళ్ళే కొత్త కొత్త లెన్స్ లో నన్ను చూస్తున్నారు కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఈ రోల్ ఈ సినిమాలో కూడా అలానే. ఎలా వచ్చింది ఇది ధన్య, ఎలా కనెక్ట్ అయింది ఈ సినిమాకి? సినిమా అసలు నిన్ను అనుకోవడానికి? నన్ను అనుకోవడానికి తెలీదు, ఆయన అడగాలి. బట్ నాకైతే ఇంటెన్స్ లవ్ స్టోరీ చేయాలని ఉంది సార్. మీరు ఇందాక చెప్పినట్టు బాపు హత్య అంత చేసి వచ్చి ఇంతకు ముందు హీరోయిన్ ఫ్రెండ్ గా చేసి ఇప్పుడు ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ, ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీ చెయ్యాలనే ఉంది నాకు. అది ఈ సినిమా ద్వారా నాకు దొరికింది. కొంచెం ఇంటెన్స్ లవ్ స్టోరీలు అవి అయితే హీరో హీరోయిన్ చనిపోతారు, కొన్ని అయితే అటువంటి అయితే ఇంకా బాగా పేలుతాయి. తమిళ్లో బాగా వస్తాయి, దీంట్లో అంతా బాగానే ఉండదు కదా. నేను చెప్పను అంతూ అది సీక్రెట్. అంటే ఇది జన్మ జన్మలో ప్రేమిస్తున్న ఒక కపుల్, ఇది ఆ లవ్ స్టోరీ. సూపర్ సార్. ఇందాక డైరెక్షన్ అన్నారు, ఎక్కడ చేయలేదు మీరు? డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఎక్కడ చేశారా? చేయలేదు సార్. చేయలేదు. ఎట్లా హ్యాండిల్ చేశారు? ఊరినే యూట్యూబ్లో చూడటమా, లేకపోతే తెలుసుకోవటమా, స్టడీయా, లేకపోతే ఎట్లా? సార్ అండి ఇవాళ మనం వరల్డ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్ అండి. గూగుల్, యూట్యూబ్ మోర్ దెన్ ఎనఫ్. కానీ యాక్చువల్గా నేను డైరెక్షన్ అంటే ఏంటి అంటే క్లారిటీ ఆఫ్ థాట్ అని నమ్ముతానండి. సుకుమార్ సార్ కూడా అదే చెప్తూ ఉంటారు. సో మనకి ఏ షాట్ ఎలా చూడాలనుకుంటున్నాము అనేది ఒక క్లారిటీ ఉండి మనం దాన్ని డీల్ చేయగల కాన్ఫిడెన్స్ ఉంది అంటే యూ కెన్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అండి. సో కాకపోతే మనం అనుకున్నది మన ఆలోచనలు బాగుంటాయి సార్. న్యూ కమర్ చాలా మంది వచ్చి సక్సెస్ కొట్టారు ఎవరి దగ్గర చేయకుండా. షార్ట్ ఫిల్మ్ చేసి సుజిత్ అంటాడు, వాళ్ళ షార్ట్ ఫిల్మ్స్ చేశాడు, ఆయన పెద్ద డైరెక్టర్ అయిపోయాడు. చేయకూడదని కాదు, బట్ ఇక్కడ లొకేషన్లో మనం చూసేది, మనం రాసుకున్నది వేరుగా ఉంటుంది, మనం చూసింది పేపర్ మీద ఆన్ పేపర్ వేరుగా ఉంటుంది, లొకేషన్లో వేరుగా ఉంటుంది. అక్కడ డామినేటింగ్ పీపుల్, మీరేమన్నా కరెక్ట్గా సీను ధన్య కరెక్ట్గా చెప్పలేకపోయారు అంటే కెమెరామెన్ ఎంటర్ అయిపోతారు, వేరే డిపార్ట్మెంట్ ఎంటర్ అయిపోతారు. ఇలా చేయాలి ఇలా చేయాలి, మీకు డిస్టర్బెన్స్ వస్తూ ఉంటుంది. ఆ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అవును సార్, కరెక్ట్గా చెప్పారు. అందుకని నేను ఏం చేశాను అంటే ఫస్ట్ సాంగ్ పెట్టాను సార్. ఫస్ట్ ఒక 3 days సాంగ్ పెట్టి ఆ సాంగ్ జరుగుతున్న టైంలో టీంలో ఎవరు షార్ప్గా ఉన్నారు, ఎవరు పనిచేస్తున్నారు, మనం ఎవరిని హ్యాండిల్ ఎలా చేసుకోగలుగుతాము అనేది నాకు ఫస్ట్ 1-2 daysలో గ్రిప్ వచ్చేసింది. 3rd day నేను ఎంటర్ అయ్యానండి. అట్లా స్టార్ట్ అయింది. మరి చోటాకే నాయుడు గారికి చెప్పినప్పుడు ఆయన్ని సినిమాటోగ్రాఫర్ తీసుకుంటే చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొత్త బంగారు లోకం లాంటి దానికి అది నంది అవార్డు వచ్చింది. చాలా చాలా కొత్త సినిమాలు బాగా చూపిస్తాడని ఎంకరేజ్ చేస్తాడు. అతను మీరు చెప్పిన దానికి అవుట్పుట్ బాగా తీసుకొస్తాడు. అవును సార్, అవును. అటువంటి చోటాకే ఎందుకు తీసుకోలేదు? అన్న మీకు తెలుసు విశ్వంబర్లో చాలా బిజీ ఉన్నారు. కానీ బ్యాక్గ్రౌండ్లో నాకు ఏ డౌట్స్ వచ్చినా, ఏ టీంలో ఎవరిని హ్యాండిల్ చేయాలన్నా కూడా నాకు ఆన్ కాల్ సపోర్ట్లో ఉంటూ ఉంటారు. 2-3 daysకి ఒకసారి షూట్ లేనప్పుడల్లా కలుస్తూ ఉంటాను. ఏం జరుగుతుంది డైలీ అప్డేట్ తీసుకుంటూ ఉంటారు. ఆ గ్యాప్లో మీరు మీ బాండింగ్ ఉంటే ఆ గ్యాప్లో మీకోసమైనా, మీరు డైరెక్షన్ చేస్తున్నారు కాబట్టి, హీరోగా చేస్తున్నారు కాబట్టి మీకోసమైనా మీ బాండింగ్ని బట్టి అక్కడ గ్యాప్లో, విశ్వంబరా గ్యాప్లో సీజీ వర్క్ ఎక్కువ విశ్వంబరాకి ఆ గ్యాప్ ఉంటుంది, ఆ గ్యాప్లో మీకు చేసి పెట్టవచ్చు కదా సార్. ఇది చిన్న బడ్జెట్ మూవీ సార్. ఇప్పుడు ఈ చిన్న బడ్జెట్ మూవీని ఒక 10 schedule వేసి ఇంతమంది టీం అందరినీ టెక్నికల్గా, ఇప్పుడు మాకు వర్క్ చేసిన కెమెరామెన్ సతీష్ ముత్యాల గారు, ఆయన కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. కొరియోగ్రాఫర్ రఘు మాస్టర్, మ్యూజిక్ బీమ్స్ అన్న, లిరిక్స్ భాస్కర్ భట్ల గారు, మనకి అంతా అందరూ టెక్నికల్ వెరీ స్ట్రాంగ్. టెక్నికల్ క్రూ బాగుంది. నేను అడిగేది ఏంటంటే అతను వస్తే మీకు అనెదర్గా యాడ్ అని అవుతుంది అతను. సార్ నేను ఒకటే చెప్తాను సార్, మనకి ఆబ్లిగేషన్ ఉంది కదా అని చెప్పి అన్నిటికీ యూజ్ చేయడం కరెక్ట్ కాదు సార్. మీరే డైరెక్షన్ కదా సార్, అందుకని నేను అడిగాను, లేకపోతే. సరే సూపర్, ఓకే. ఇప్పుడు సినిమాటోగ్రఫర్ సతీష్ ముత్యాల గారిది బాగుంటుంది, బీమ్స్ ఇప్పుడున్న ట్రెండింగ్. ఇప్పుడు దానికి శివశంకర్ వరప్రసాద్ కూడా ఆయనే, సంక్రాంతికి వస్తున్నాం ఆయనే, మంచి టాప్ పొజిషన్ లో ఉన్నాడు ఆయన. అవును, భాస్కర్ భట్ల గారు కూడా మీకు మంచి పాటలు రాశారు కదా. 3 రిలీజ్ చేసి 5 రిలీజ్ చేసాం సార్. 3 అయితే నేను విన్నాను, 3 బాగుంది. అవును సార్. ఏంటి సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. మీరు సాధువుగా వస్తున్నారు, సాధువుని లవ్ చేస్తుంది, సాధువు గెటప్ ఉంది, లవ్ చేస్తుంది. ఏంటి నాకు ఆ కాన్ఫ్లిక్ట్ అర్థం అవ్వలేదు. డిఫరెంట్గా అటువంటి యూనిక్ స్టోరీ నేను చూడలేదు ఇంతవరకు. చాలా స్టోరీలు ప్రతి ఫ్రైడే సినిమా రిలీజ్ అయితే ఐమాక్స్లో ఉంటాం మేము. ఈ కంటెంట్ అయితే ఒక సాధువుని అమ్మాయి లవ్ చేయటం అనేది రామాయణాల్లో భాగవతాల్లో కొంచెం స్టోరీస్ ఉన్నాయి. అవి
అవి అక్కడ వినటమే తప్ప సినిమాల పరంగా రాలేదు. అదే అదేంటి స్టోరీయా లేకపోతే మాంటేజ్ పెట్టారా? లేదు సార్. సార్ యాక్చువల్గా చెప్పాలంటే అన్నిటికన్నా గొప్ప ఎమోషన్ ఏంటంటే ప్రేమే సార్. ఆ ప్రేమకి ఎవరైనా దించాల్సిందే. అది అమ్మ ప్రేమైనా, ప్రేయసి ప్రేమైనా, నాన్న ప్రేమైనా, అన్న ప్రేమైనా, స్నేహితుడి ప్రేమైనా, ప్రేమ అనేది చాలా గొప్ప ఎమోషన్ సార్. ఆ ఎమోషన్ని ఒక జన్మలో ఫుల్ఫిల్ అయిందా, ఒక జన్మలో ఫుల్ఫిల్ అవ్వలేదా, అసలు ఈ జన్మలో మనతో కొద్ది టైంలో పరిచయం అయ్యే ఫ్రెండ్స్ కూడా వీళ్ళు చాలా క్లోజ్గా అయిపోతూ ఉంటారు. ఎందుకు అనే పాయింట్స్ అన్నిటినీ మన కృష్ణలీల మూవీలో కవర్ చేశాను సార్. అది ఎలా ఉంటుందంటే మన ధర్మం ఏం చెప్పింది, భగవద్గీతని నేను బాగా నమ్ముతాను సార్. ఆ భగవద్గీతలో పునరపి జన్మం పునరపి మరణం, మన లాస్ట్ థాట్ చనిపోయేటప్పుడు ఏదైతే నెక్స్ట్ జన్మకి లీడ్ అది అవుతుంది అని చెప్పి మన ధర్మం మనకి చెప్తుంది సార్. దాన్ని నేను నమ్ముతాను. ఇంత డెప్త్గా ఉంది స్టోరీ మీరు చెప్తుంటేనే సార్. అవును సార్. దీన్ని ఎట్లా కన్వే చేస్తారు సార్ ఆడియన్స్కి? ఇప్పుడున్న జనరేషన్కి కన్వే చేయాలి, ఒక లవ్ స్టోరీతో కన్వే చేయాలి. జన్మలు ఉన్నాయి, లవ్ స్టోరీ ఉంది. మీరు అన్న దాంట్లో నిజంగా ఒక జన్మలో సరిపోని ప్రేమ రెండో జన్మలో తీర్చుకో. కంటెంట్ అయితే నైస్, చాలా బాగుంది. మీరు చెప్పిన లైన్ కూడా చాలా బాగుంది. అవును సార్. ఇన్డెప్త్గా ఉంది. బట్ ఇప్పుడున్న ఆడియన్స్కి కానీ ఇప్పుడున్న యంగ్ జనరేషన్ కానీ ఈ భక్తి భావాలు అంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉండి ఇన్స్టా దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళని ఎలా కన్వే చేస్తారు సార్? ఆడియన్స్ చాలా సిన్సియర్ సార్. వాళ్ళు యాక్చువల్గా నేను కూడా ఒక ఆడియన్నే సార్. నేను ఇవాళ డైరెక్టర్గా వచ్చినా, యాక్టర్గా వచ్చినా ఫస్ట్ ఆడియన్స్ నుంచే వచ్చాను కదా సార్. సో ఇప్పుడు ఈ కథని నేను విన్నప్పుడు అసలు ఆ స్టోరీలో ఉన్న ప్రతి పాయింట్ ఈ ప్రజెంట్ జనరేషన్కి, యంగ్ పీపుల్, కాలేజీలో స్టూడెంట్స్, యూత్ అందరికి కూడా చాలా కనెక్ట్ అయ్యే ఫ్యాక్టర్స్ చాలా ఉన్నాయండి మూవీలో. అది మనకి బ్యాక్డ్రాప్గా భక్తి అనేది ఎలా ఉంటుందంటే, పూజ చేస్తేనే భక్తి కదండి, స్పిరిచువల్ వెనక మనల్ని బ్యాక్డ్రాప్లో ఒక పవర్ నడిపిస్తూ ఉంటుంది మన లైఫ్ని. ఆ పవర్ ఏంటి, ఎందుకు మనకి అలా లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్ టర్న్స్ జరుగుతూ ఉంటాయి అనే ప్రతి పాయింట్ని మనం కవర్ చేసాం. ఈ కథ విన్న తర్వాత మీలో ఏం చేంజెస్ జరిగినాయి? కథ వెనక ముందు మీరు ఇలా ఉండుండరు సార్. అవునా సార్? యాక్చువల్గా చెప్పాలంటే సార్ ఇదంతా ఒక ట్రావెల్. ఇప్పుడు భగవద్గీత విన్నాక ముందులాగా ఒకలా ఉన్నాను నేను. భగవద్గీత ప్రతిదీ మనకు ఇంపాక్ట్ సార్. ప్రతి పర్సన్ మన లైఫ్లో ట్రావెల్ అయ్యే ప్రతి పర్సన్ ఒక్కొక్క ఇంపాక్ట్ ఇస్తూ ఉంటుంది. ఒక పర్సనే ఇంపాక్ట్ ఇచ్చింది అంటే అలాంటిది ఒక మన ధర్మం ఏం చెప్పింది అనేది చదవటం మొదలుపెట్టిన తర్వాత నా లైఫ్ లీడ్ చేసే విధానం చేంజ్ చేసుకున్నాను సార్. సూపర్. ఏంటి ఆయన బోరింగా లేకపోతే పర్లేదా? లేదు, మనకి ఇలాంటి మనుషులు కావాలి సొసైటీలో సార్. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ కావాలి. అవునవును, నిజంగా చాలా రగ్గడ్ గా రఫ్ గా తిరుగుతున్నారు అందరూ. వాళ్ళంతా కనిపిస్తూ ఉంటారు, ఎక్కడైనా కనిపిస్తూ ఉంటారు. ఇటువంటి వ్యక్తులు రేర్ కనిపిస్తారు, చాలా రేర్. సో ఇలా కొంచెం కావాలనిపిస్తుంది సార్. యాక్చువల్గా మనం ఈ మూవీలో హీరో క్యారెక్టరైజేషన్ కూడా చాలా రగ్గడ్గా ఉంటుంది సార్. బట్ ఇంటర్నల్గా తను అనుకున్నది చట్టబద్ధంగా, న్యాయబద్ధంగా, ధర్మబద్ధంగా తను అనుకున్నది అనుకున్నట్టు ఎలా సాధిస్తాడు అనేది టీజర్ మొత్తం వాయిస్ ఓవర్లో చేశారు. ప్రేమ మన వాళ్ళు ప్రేమించిన అనేది అని బాగా చెప్పారు. బాగుంది. డైలాగ్స్ వెర్షన్లో వాయిస్ ఓవర్ మీద లేపారు. దాంట్లో మీద ఒక్క డైలాగ్ కూడా పెట్టలేదు ఎందుకని టీజర్లో? అదే సార్, అది యాక్చువల్గా ఫస్ట్ నా వాయిస్ అని లేదంటే నా క్యారెక్టరైజేషన్ అనేది కాకుండా కథ ఏం డిమాండ్ చేస్తుంది, కథనే నమ్మాను సార్. కంటెంట్ ఈస్ కింగ్. సో అలాంటి కథ ఫస్ట్ మనం టీజర్గా వచ్చినప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాం అనే దాంట్లో నాకు అదే ఇంపాక్ట్ చేసింది సార్. ఓకే. ఈవిడ తీసుకోవడానికి రీజన్ ఏంటి ధన్య గారిని? సార్ నేను చాలామందితో ట్రావెల్ అవుతూ ఉన్నాను, అది ధన్య గారికి కూడా చెప్పాను. ఇంతమందితో ట్రావెల్ అవుతూ ఉన్న టైంలో మీకు ఇందాక చెప్పినట్టు స్టోరీ చాలా పవర్ఫుల్ అండి. ఏ క్యారెక్టర్ ఎవరు కావాలి అనేది స్టోరీ పిక్ చేసుకుంటుంది. ఆ డిసైడ్ చేసింది మనం ఆ స్టెప్ తీసుకునే వరకు ముందుకెళ్దండి. సో ఇలా ట్రావెల్ అవుతున్న టైంలో ధన్య గారు ఒకరోజు మా ఆఫీస్కి వచ్చారు. నేను తనకి బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను. తనకి అలాగే చెప్పాను, అలాగే స్టార్ట్ చేశాను కూడా. బట్ ఎప్పుడైతే తనతో ఈ బ్రీఫ్గా స్టార్ట్ చేశానో నేను కంప్లీట్ నరేషన్ ఇచ్చేసానండి 1 గోలో. ఆ కంప్లీట్ నరేషన్లో నాకు ఈ స్టోరీలో ఒక 5 to 10 పాయింట్స్ చాలా క్రూషియల్ పాయింట్స్ ఉంటాయి. అన్ని పాయింట్స్ ధన్య ఇమీడియట్ ఆన్ ద వెరీ ఫస్ట్ డిస్కషను ఇది దీనికోసం కదా, ఇది ఇన్ఫ్లుయెన్స్ చేసింది కదా, వావు ఈ థాట్ ఎలా వచ్చింది అని చెప్పి ఏ చిన్న పాయింట్ వదలకుండా తను చాలా గ్రాస్ప్ చేసి ఫస్ట్ టైంలోనే తను ధన్యగా కాకుండా ఈ క్యారెక్టరైజేషన్లో ఇన్వాల్వ్ అయ్యి విన్నారు సార్. అది నాకు బాగా నచ్చింది. ఆ పాయింట్స్ కానీ అన్నీ తను యాస్టిస్ పిన్ పాయింట్గా నేను కథని నేను ఎలా వర్క్ చేసినప్పుడు ఎలా అయితే పట్టుకున్నానో తను అన్ని పాయింట్స్ని
అంటే చాలా మందిని ఒక హీరోయిన్ అంటే చాలా మందిని అనుకుంటాం. అవును సార్. నేను ధన్య గారి దగ్గరికి ఏ సినిమా చూసి వచ్చారన్నాడు. నేను సినిమా గురించి చూసి రాలేదు సార్. నేను ఏంటి అంటే యాక్చువల్గా షీ ఈజ్ ఎ టెరిఫిక్ పెర్ఫార్మర్ సార్. మనం నాకు ధన్య గారి పెర్ఫార్మెన్సెస్ ఎందులో చూసినా కూడా, అది ఫ్రెండ్ రోల్గా చేసినా హీరోయిన్గా చేసినా ఏది చేసినా కూడా తనకుండే ఎనర్జీకి నేను బాగా ఇష్టపడతాను. 10 మంది ఉన్నా ఆవిడ కనిపిస్తూ ఉంటుంది. ఎస్ అదే. సో యాక్చువల్గా నాకేమనిపించిందంటే, అసలు ధన్య గారికి ఇలాంటి ఇంత బ్యూటిఫుల్ రోల్ పడితే అసలు ఈ నెక్స్ట్ లెవెల్లో ఉంటారు. తనకి రావాల్సిన సక్సెస్, ఇంకా చూడాల్సిన సక్సెస్ చాలా ఉంది, ఎందుకు హోల్డ్ అయిందా అనిపించింది. ఐ థింక్ బై గాడ్స్ బ్లెస్సింగ్ కృష్ణలీల అది ఫుల్ఫిల్ చేస్తాను అనుకున్నాను సార్. సూపర్. మేము కూడా అదే కోరుకుంటున్నాం. మంచి పొటెన్షియాలిటీ ఉన్న యాక్టర్. ఆవిడ ఎక్కడ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు, వెళ్ళిపోతుంటారు. స్క్రీన్ మీద మంచి హిట్ అయ్యే సినిమాలు కొన్ని ఆడలేదు, ఆడి ఉంటే భలే ఉండేది. టెరిఫిక్ పెర్ఫార్మర్, దాంట్లో సమస్య లేదు. సూపర్. మిమ్మల్ని ఎలా కనెక్ట్ చేసింది? ఎందుకంటే చాలా కథలు వింటాం, చాలా స్టోరీస్ వింటాం, గ్యాప్లో కొన్ని చేసేద్దాం అనుకుంటాం, కొన్ని లేకపోతే అవసరాల కోసం, మెయింటెనెన్స్ కోసం కొన్ని సినిమాలు ఒప్పుకుంటాం, పేమెంట్ కోసం ఒప్పుకుంటాం, జాబ్ సాటిస్ఫాక్షన్ అంటాం, కొన్ని అవసరాలు ఉంటాయి, అవసరాల కోసం ఒప్పుకుంటాం, తప్పదు. అయితే అటువంటి స్టోరీలు కొన్ని ఒప్పుకుంటాం, కొన్ని చేసేస్తాం. ఇన్ని చేసినా 4 రోజులు 5 రోజులు కేటాయిస్తాం, అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది. దానికి చూడ మాట్లాడటం కూడా ఇష్టపడం ఒక్కోసారి. ఏ కేటగిరీలో వస్తుంది కృష్ణలీల? కృష్ణలీల జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ జేబ్ సాటిస్ఫాక్షన్ అని కూడా చెప్పొచ్చు. ప్రొడ్యూసర్ మ్యామ్ ఇక్కడే ఉన్నారు కాబట్టి. నో అంటే నాకు దే వెరీ రెస్పెక్టెడ్ మై ఒపీనియన్. నాకు ఇంత కావాలి అని చెప్పాను, వాళ్ళంతే ఇచ్చారు, పేమెంట్ ఆన్ టైం ఇచ్చారు. సో జాబ్ సాటిస్ఫాక్షన్ పక్కన పెడితే, ఐ మీన్ జేబ్ సాటిస్ఫాక్షన్ పక్కన పెడితే, జాబ్ సాటిస్ఫాక్షన్ వచ్చేసరికి 100 out of 100 సార్. మీరే చూసారు ఆ సాంగ్, చాలా అమాయకంగా, చాలా లవ్లీగా, చాలా భక్తితో, చాలా ప్యూర్ లవ్ తో ఒక మనిషిని ప్రేమిస్తుంది ఒక చోట గత జన్మలో. చెట్టు కింద ఏదో ఉన్నట్టున్నారు. అవునవును. సో కట్ చేస్తే ఈ జన్మలో కూడా చాలా మోడర్న్ గా, చాలా సూపర్బ్ గా, ట్రెండీగా ఇక్కడ ఉంటుంది. సో ఈ 2 షేడ్స్ నాకు చాలా మంది చెప్తారు, నువ్వు వెస్టర్న్ లో బాగుంటావు, ఇండియన్ లో కూడా చాలా బాగుంటావు శారీలో అని అంటూ ఉంటారు. అబ్బా ఈ 2 షేడ్స్ ఒకటే సినిమాలో వాళ్ళు ఎవరైనా చూపిస్తే బాగుంటుంది కదరా, మన పొటెన్షియల్ కూడా బయటకు వస్తుంది అని మేము అనుకుంటాం. అది ఈ సినిమా ద్వారా వచ్చింది. కాకపోతే ఇంకోటి ఏంటంటే, ఆ డ్రెస్ తో పాటు యాటిట్యూడ్ కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది. అమ్మాయి చాలా అమాయకంగా ఉంటుంది, చాలా ప్యూర్ గా ఉంటుంది. ఇక్కడ కట్ చేస్తే ఈ అమ్మాయి చాలా అరగెంట్ గా ఉంటుంది, చాలా పొగురుతో ఉంటుంది. సో ఈ ట్రాన్సిషన్స్ నాకు భలే నచ్చింది. ఒక ఆర్టిస్ట్ అటువంటి రావడం కష్టం. అదొకటే అడిగాను నేను, నాకు పర్ఫార్మెన్స్ కి స్కోప్ ఇస్తావా లేదా, నన్ను చిన్న లైక్ బ్యూటీగా అలా చూపించడం కాదు, నాకు దానికన్నా ఎక్కువ కావాలి, ఐ వాంట్ పర్ఫార్మెన్స్ ఆల్సో, ఉందా లేదా అని. అది యాక్చువల్లీ నరేషన్ వినగానే ఒక ఆర్టిస్ట్ అట్లా అడిగితే అంతకంటే ఉంటుంది. సూపర్. ఆ 2 క్యారెక్టర్లు ఏదేం చేసాను సార్? నాకు ఆ పాత క్యారెక్టర్ చాలా, ఈ కొత్త మోడర్న్ ది చాలా చేశారు. ఆ పాత క్యారెక్టర్ అయితే చాలా ప్యూర్ డివైన్ క్యారెక్టర్ సార్, అది చాలా బాగుంది. అది నేను యాక్చువల్లీ చాలా ఎక్కువ లైక్ నేను ఐఎమ్ వెరీ డివోషనల్, ఐఎమ్ వెరీ స్పిరిచువల్ అనమాట, భక్తి ఎక్కువ. సో నాకు అదే కొంచెం కనెక్ట్ అయింది, ఆ క్యారెక్టర్ కనెక్ట్ అయింది. సో ఈయన చెప్పినప్పుడు నేను ఈయన పాతది ఉన్నాను, ఎవరు చెప్పినా నా స్టోరీ బాగుంది, సింగిల్ సిట్టింగ్లో అందరూ ఓకే చేస్తున్నారు అన్నారు. మీకు చెప్పిన కూడా సింగిల్ సిట్టింగ్లో ఓకే చేస్తారు, కొన్ని పాయింట్స్ అడిగా ఓకే అన్నారు. ఇప్పుడు నీకు ఎలా అనిపించింది? నువ్వు చాలా మంది డైరెక్టర్లు చూసి ఉంటావు ఈ స్పాన్లో, ఒక్కరు కాదు, 2 కాదు, చాలా పెద్ద డైరెక్టర్లు ఉంటావు, వాళ్ళు చెప్పే విధానం చూసి ఉంటావు, వాళ్ళు షూట్లో ఎలా చేస్తారో చూసి ఉంటావు. యాజ్ ఏ ఫస్ట్ టైం డైరెక్టర్గా ప్లస్ హీరోగా ఈయన కన్వెక్షన్ ఎలా ఉంది? అంటే నరేషన్ చేస్తున్నప్పుడు ఈ లైక్ షార్ట్ టు షార్ట్ చెప్పాడు, కట్టు కెమెరా యాంగిల్స్ ఎలా ఉంటుంది, ఫస్ట్ ఓపెన్ చేస్తే టాప్ యాంగిల్లో అది ఇది అని కెమెరా షార్ట్స్ అంతా చెప్తుంటే నాకు ఒక హీరో వచ్చి ఇంత డీటెయిల్డ్ గా నరేషన్ ఇవ్వడం చాలా రేరు. అండ్ వితౌట్ సీయింగ్ స్క్రిప్ట్ బుక్ కూడా లేదు, ఆడ నరాలో ఆటమ్స్ లో బ్లడ్ లో ఉంది స్క్రిప్ట్, అంతా సబ్ కాన్షియస్ మైండ్ లోకి వెళ్ళి కూర్చొంది అది. సో అలా చెప్తానే ఉన్నాడు అంటే ఫస్ట్ నేను షాక్ అయ్యాను. నా మైండ్ లో అంటే డైరెక్టర్ గా అయితే ఈజ్ 100 out of 100, ఐ కుడ్ అండర్స్టాండ్. మిగతా అంతా ఫెయిత్ సార్, జస్ట్ అలా బిలీవ్ చేసుకొని వెళ్ళిపోవడమే. ఇప్పుడు ఫస్ట్ డైరెక్టర్ కి ఎవరో ఛాన్స్ ఇవ్వకుండా ఉండుంటే వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేవాళ్ళు కాదు కదా. సో అది చిన్న ఒక ఫెయిత్ తో వెళ్ళిపోయాను అంతే. అది హోప్ఫుల్లీ బాగుండదు. ఇప్పుడు ఆర్టిస్ట్ కి ఎక్కువ మార్కులు వేస్తారా, డైరెక్టర్ గా వేస్తారా? ఇది చాలా కష్టం. రెండు ఈజ్ గ్రేట్, బట్ ఐ ఫీల్ ఇంకా డైరెక్టర్ కే ఎక్కువ మార్క్ ఇస్తారు. అంటే యాక్టర్ గా బ్యాడ్ అనే కాదు, డైరెక్టర్ తో ఇంకా క్లారిటీతో ఉంటాడు, సూపర్ క్లారిటీ. సార్ ఫస్ట్ మోడర్న్
లైఫ్ స్టోరీ తీసుకుంటే సందీప్ రెడ్డి వంగ ప్లస్ సుకుమార్ గారి ఫోటోల ముందు డాన్స్ ఏదో ఉంది, ఒక పాట ఏదో ఉంది. ఏంటి సార్ ఆ స్టోరీ ఏంటి? స్టూడెంట్ లైఫా లేకపోతే సినిమా అంటే ఇష్టమా? అసిస్టెంట్ డైరెక్టర్ గానా? ఏదో క్యారెక్టర్ ఉంటుంది కదా మీకు, అవును సార్. ఏ క్యారెక్టర్? అది యాక్చువల్గా క్యారెక్టర్ కదా సార్. నేను ఏం చెప్పాలనుకున్నానంటే ప్యాషన్ ఉంటే పేషెన్స్ ఉంటే బ్యాక్గ్రౌండే అవసరం లేదు, లైఫ్లో గొప్ప వాళ్ళు అవ్వాలంటే. అందుకోసం వాడారు ఇప్పటిదాకా ఇంత గొప్ప వాళ్ళు ఉన్నారు. ఈవెన్ సుకుమార్ సార్ ఉన్నారు, రాజమౌళి గారు ఉన్నారు, సందీప్ రెడ్డి వంగ గారు. వీళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కూడా వాళ్ళకున్న ప్యాషన్ను పేషెన్స్తో అనుకున్నది సాధించగల కెపాసిటీ ఉంటుంది అని చెప్పి సాంగ్ సార్ అది. దానికి మీ జాబ్కి ఏం రిలేట్ అంటే యాక్చువల్గా కథ డిమాండ్ చేసింది సార్. స్టోరీలో మీరు చూస్తే అర్థమవుతుంది అసలు ఎందుకు మనం అది పెట్టుకున్నాము అనేది. యూ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఎక్కడ చిన్న మొక్క కూడా వదలట్లేదు మీరు, చిన్నది ఇదే అందరూ చెప్తున్నారు సార్. ఎక్కడ లీక్ కూడా చేయట్లేదు సార్. ఏం చేస్తారు సార్? హీరో ఏం చేస్తారు చెప్పండి, డైరెక్టర్గా చెప్పండి. సార్ హీరో హీరో ప్రేమ కోసం, ప్రేమ చెప్పారు సార్ ట్రేజర్లో చూసాం. ప్రేమ కోసం సార్. జన్మంతా ప్రేమ కోసమే తన గోల్ ప్రేమ కోసం సాధిస్తూ ఉంటాడు తన లైఫ్ని. యాక్చువల్గా హీరో లెవిటేషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది సార్. లెవిటేషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం నెల మీద నుంచున్నామంటే దిస్ ఈస్ కాల్డ్ గ్రావిటేషన్. ఆపోజిట్ టు గ్రావిటేషన్ లెవిటేషన్ అంటాం. అంటే మనం స్పేస్ ట్రావెల్ చేసినప్పుడు గాల్లో బాడీని హోల్డ్ చేయటాన్ని లెవిటేషన్ అంటాం సార్. హీరో ఏం చేస్తాడంటే ఈ లెవిటేషన్ అనే టెక్నిక్ని ఫారిన్ ఆస్ట్రోనట్స్కి వాళ్ళకి ట్రైన్ చేస్తూ ఉంటాడు అనమాట. కొంచెం కష్టం అర్థం చేసుకోవటం. చూడడమే సినిమా కదా, వెళ్ళి చూసేయండి సార్. సినిమా చూద్దాం సార్. పాటలు అయితే బాగున్నాయి నిజంగా, మీరు చెప్పింది అయితే చాలా బాగుంది. ఇట్లా కొత్తగా ఆలోచిస్తే తెలుగు ఆడియన్స్ మాత్రం పక్కా చూస్తారు. అవును సార్. ఏదో రొట్టకొట్టులాగా చూసేసి 4 ఫైట్లు పెట్టి అదే సేమ్ సీన్స్ వేస్తే నిజంగా చూడరు. మీరు చెప్పినప్పుడు మీతో మాట్లాడుతున్నప్పుడు నా విజ్ఞానం సరిపోవట్లేదు నిజంగా. మీరు ఎక్కడో ఉన్నారు. సో సినిమా కూడా నిజంగా అలా ఉంటే ఆడియన్స్ మాత్రం ఎంజాయ్ చేస్తారు. కొత్తగా వస్తే, కొత్త జనర్ వస్తే పక్కా చూస్తారు ఆడియన్స్. సో నాకు తెలిసి మీ ట్రేజరే చెప్తుంది. ఇదేంటి సార్ ఋషి గెటప్ ఎక్కడ ఉంటుంది? సెకండ్ పార్ట్లో ఉంటుందా? ఆవిడ విలేజ్ గెటప్లో ఉన్నప్పుడు ఉంటుందా? అదే సార్. యాక్చువల్గా ఒక గతం ఎపిసోడ్ ఉంటుంది అనమాట. అసలు ఆ లైఫ్లో జరిగే ప్రాసెస్ అంతా మనం ఋషిలాగా మునిలాగా మీరు ఎలా అనుకుంటున్నారో అలా కనిపిస్తాం సార్. ఆయన ఓకే చెప్పరు, కొంచెం ఏదైనా లీక్ ఇవ్వాలి కదా. అదే సార్ గత జన్మ అది. ఆ జన్మలో వాళ్ళు ఎలా వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకున్నారు సార్. ఇప్పుడు యాక్చువల్గా మనం రేపొద్దున ఏం చేయాలి, నెక్స్ట్ ఇయర్ ఏం చేయాలి, ఫైనాన్షియల్ ప్లానింగ్, కెరీర్ ప్లానింగ్, చాలా ప్లాన్స్ చేసుకుంటూ ఉంటాం సార్. కానీ లైఫ్ కమ్స్ విత్ నో గ్యారంటీ అండ్ నో వారంటీ. కానీ అల్టిమేట్గా లైఫ్ని లీడ్ చేయడానికి ఒక సూపర్ న్యాచురల్ పవర్ ఉంటుంది సార్. దాన్నే డెస్టినీ అంటాం. అది డిసైడ్ అయిపోయింది సార్ ఆల్రెడీ. అది తెలియకే మనం అన్నీ పరిగెడుతూ ఉంటాం అనమాట. అంత ఎక్కువ పరిగెత్తాల్సిన నెసిటీ లేదు. మనం అనుకున్నది ఆల్రెడీ ప్రీ రిటర్న్ చేసి ఉన్న దాన్ని ఎలా హీరో పట్టుకున్నాడు అనేది కథ సార్. సూపర్. అనిల్ గారు మీది ట్రావెల్ ఎలా ఉంటుంది సార్? ఆయన ఎలా నమ్మాడు మిమ్మల్ని? సార్ కథే సార్ నమ్మింది. యాక్చువల్గా నేను కథే నమ్మాను, ఆయన కథే నమ్మారు. ఆయన ఎలా కలిసారు సార్ మీకు? అనిల్ గారు ఆయనేమో జడ్జి, అవును సార్, మీరేమో సాఫ్ట్వేర్, మీకు ఎక్కడ బంధువులు? సాఫ్ట్వేర్ సార్. అంటే పాకెట్ కోసం ఇందాక ధన్య గారు చెప్తున్నట్టు పాకెట్ కోసం ధన్య గారు ఇందాక కెరీర్ గురించి అలా అయితే చెప్తున్నారు. నేను కూడా నాకేంటి అంటే ఇప్పుడు ప్యాషన్ తర్వాత ప్రొఫెషన్ ఒకటైతే అదృష్టవంతులండి. ఇప్పుడు దాకా నాకేమైపోయిందంటే ప్యాషన్ ఒకటి, ప్రొఫెషన్ ఏమో ఇంకో దాంట్లో ఉన్నాను. సో అందులో జేబు సాటిస్ఫాక్షన్ బాగుంది కానీ మనసు సాటిస్ఫాక్షన్ లేదు. ఆ లైఫ్ని లీడ్ చేస్తా సినిమా సర్కిల్లో తిరుగుతూ ఉన్న టైంలో నాకు మన అనిల్ కిరణ్ గారు పరిచయం అయ్యారండి. ఇలా స్టోరీ అనుకుంటున్నాను అని చెప్పి 1-2 సిట్టింగ్స్లో చెప్పారు. ఇలా 3-4 ఇయర్స్ నుంచి ఆయన ఈ స్టోరీతో చాలామందితో ట్రావెల్ అవుతూ ఉన్నారు. మీ మీద ఎలా నమ్మకం కలిగింది? మీరే డైరెక్షన్ కూడా చేయలేదు, ఎక్కడ లేదు, ఆర్టిస్ట్గా కూడా పెద్దగా రాలేదు సార్. మీ మీద ఆయనకి ఎలా కలిగింది? ఎలా అంటే సార్ నాకు ఆయన స్టోరీ చెప్పారు. తర్వాత నేను ఒక 1 వీక్ 10 డేస్ గ్యాప్ తీసుకుని ఆ స్టోరీని డైజెస్ట్ చేసుకుంటూ ఉన్నప్పుడు నాకు కొన్ని థాట్స్ వచ్చినాయి సార్. నేను ఆ థాట్స్ అన్నిటిని వర్క్ చేసి ఈ స్టోరీని ఒకసారి ఆయనతో టైం తీసుకుని ఆయనకి ప్రొడ్యూసర్ జ్యోత్స్నా గారికి ఇద్దరికి కూర్చోబెట్టి ఈ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ స్టోరీని వాళ్ళకే చెప్పాను అనమాట. చెప్పగానే ఇద్దరు చాలా ఎక్సైట్ అయిపోయి అసలు
చాలా ఇంప్రెసివ్గా ఉంది, ఏంటి దీన్ని ఎవరు డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారు అంటే నేనే డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను అన్నాను. ప్రపోజల్ మీదే? నేనే. ఎప్పుడైతే నేను ఆ మాట చెప్పానో ఆయన ఇమీడియట్గా డెసిషన్, ఇంకా హ్యాపీ అండి, నాకు నో టెన్షన్, మీరు ఇమీడియట్గా వర్క్ స్టార్ట్ చేసేయండి అని చెప్పారు. ఈవెన్ జ్యోత్స్నా గారు ఈ మూవీకి ప్రొడ్యూసర్గా ఉన్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ పాపం అన్ని రకాలుగా ట్రై చేస్తూ ఉన్నా కూడా వాళ్ళు సాటిస్ఫై అవ్వట్లేదు అనమాట. ఎప్పుడైతే జ్యోత్స్నా గారు టేక్ ఓవర్ చేసుకున్నారో తను నాకు చెప్పారు, ఈ కథని నువ్వు ఎలాగైనా ముందుకు తీసుకెళ్ళాలి, నాకు 100% కాన్ఫిడెన్స్ ఉంది, నువ్వు అనుకున్నట్టు చేస్తావు అని చెప్పి. బై గాడ్స్ బ్లెస్సింగ్స్ అన్నీ అనుకున్నట్టు వర్కౌట్ అయినాయండి. November 7th. అవును సార్. సూపర్ సార్. బడ్జెట్ ఎంత పర్లేదా? కాంపాక్ట్ బడ్జెట్, మినిమం బడ్జెట్లో ఉందా లేకపోతే? యా సార్, సేఫ్ బడ్జెట్. మేము అనుకున్న దానికి యాక్చువల్గా ఇది చాలా లార్జ్ స్పాన్లో చేయాల్సిన కదా, కానీ నాకు అందరూ ఐ మీన్ సీనియర్స్, టెక్నికల్ టీమ్ కానీ ఆర్టిస్ట్ కానీ అందరూ, ఈవెన్ ధన్య గారు కానీ అందరూ నాకు చాలా సపోర్టివ్గా ఉండటం వల్ల నేను ఎక్కడ ఈవెన్ 1 డే మాకు షూట్ క్యాన్సిల్ అవ్వటం కానీ, పోస్ట్పోన్ అవ్వటం కానీ, టైంకి రాకపోవటం కానీ ఏది లేకుండా అన్ని విత్ ఇన్ ద బడ్జెట్ అండ్ విత్ ఇన్ ద టైంలో అయిపోయినాయి. సార్ ఒక బరువు పెట్టుకున్నారు ఫస్ట్ సినిమానే. అవును సార్. డైరెక్షన్ అనేది నాట్ ఈజీ థింగ్. ఇన్ని క్రాఫ్ట్ని క్లబ్ చేయడం అనేది, ఈగో సాటిస్ఫాక్షన్ చేయడం, ఇవన్నీ చాలా రిస్క్ ప్రాసెస్. డైరెక్టర్ మళ్ళీ అది చెప్తూ మానిటర్ ముందు ఓకే చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి యాక్ట్ చేయాలి. ఈ రెండు కాకుండా ఏదైనా ఒక క్రాఫ్ట్ తీసుకుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించింది సార్? సేఫ్గా ఎవరు ఉండకూడదు అనుకుంటారు చెప్పండి సార్. హ్యాపీగా కూర్చున్న పని కూర్చున్నట్టు చేసుకోకుంటే హ్యాపీగానే ఉంటుంది సార్. బట్ స్టోరీ డిమాండ్ చేసింది సార్ నన్ను డైరెక్షన్ చేయమని చెప్పి, అందుకని నేను పరిగెత్తాల్సి వచ్చింది. హీరోగా మీరే ఉండాలని కూడా స్టోరీ చెప్తా? అవును సార్. సార్ హీరోగా ఒక ఆపర్చునిటీ రావటం ఎంత కష్టం సార్ మా వాళ్ళకి. చాలా కష్టం సార్. సార్ మేము బ్యాక్గ్రౌండ్ ఏం లేదు సార్, మాకు ఒక ఆపర్చునిటీ, ఏదో చిన్న రోల్కి ఆపర్చునిటీ వస్తేనే. సార్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ కనపడి బాగున్నాయి సార్. ఈ నిజంగా ఈ కాన్ఫిడెన్స్ లెవెల్ సినిమా కానీ ఉంటే నాకు తెలిసి మంచి సక్సెస్ అవుతారు. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు కథ మీద. అవును సార్. అవును సార్. కంటెంట్ ఈస్ కింగ్ సార్. కంటెంట్ కింగ్. అవును సార్. సో ధన్య సార్, ఓవరాల్గా హీరోయిన్గా కాకుండా ఒక కామన్ ఆడియన్గా చెప్పు ఎలా అనిపిస్తుంది సినిమా? ఎందుకంటే ఇవాళ సినిమా ట్రైలర్ చూసో టీజర్ చూసో కానీ ఆడియన్స్ థియేటర్ రావట్లేదు. అది పెద్ద హీరో అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. సినిమా బాగుంటే లిటిల్ హార్ట్స్ లాంటి చిన్న సినిమాని కూడా చూసేస్తాను. అసలు కంటెంటే, ఆయన అన్నట్టు కంటెంటే కింగ్. ఇవాళ డ్రైవ్ చేసి పోస్టర్ మీద కనిపించాలి ధన్య బాలకృష్ణ, దేవాన్ లాంటి పోస్టర్ మీద మీరు కనపడిన తర్వాత ఆడియన్స్ రావాలి అనుకుంటారా? లేకపోతే ఓటీటీకి వస్తే అప్పుడు చూసి చూద్దాంలే అనుకుంటారా? లేకపోతే ఈలోపు ట్రైలర్ టీజర్ ఎగ్జైటింగ్ ఉంటే థియేటర్కి వస్తారు? ఎట్లా, ఏ ఆడియన్స్ని టార్గెట్ చేస్తారు? వాళ్ళు చాలా పవర్ఫుల్ సార్. మనం అనుకుంటాం కానీ ఆడియన్స్ చాలా డిసైడ్ అయిపోతారు సార్ వాళ్ళు. మన టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన రోజునే డిసైడ్ అయిపోతారు. ఇప్పుడు మీరు ఎక్కడ ఈ సినిమాని మనం ఇక్కడ చూడాలా అక్కడ చూడాలా అనేది వాళ్ళు ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళని మార్చడం అనేది మన చేతిలో ఉండదు సార్. మీరు ఇంత తెలుగులో వాళ్ళు ఇన్ని ఇయర్స్ నుంచి జర్నలిజంలో ఉన్న మీరే టీజర్ గురించి మాట్లాడతా ఏంటండి ఇంత పవర్ఫుల్గా అని చెప్పారు. బీయింగ్ ఏ కామన్ ఆడియన్గా మీరు ఇచ్చిన ఈ ఫస్ట్ ఇంప్రెషనే కదా సార్, మీరే మా ఆడియన్స్ సార్. మీలాంటి వాళ్ళు అందరూ ఈ ఫస్ట్ ఇంప్రెషన్లోనే మేము ఈ ఎలివేషన్లు డ్యాన్స్ లాంటివి కాకుండా కథ నమ్ముకున్నాము, మీరు అదే రికగ్నైజ్ చేశారు సార్. నిజంగా నచ్చింది. మేము అదే సక్సెస్ లాగా నమ్ముతాం సార్. ఆబ్వియస్గా ఇమీడియట్గా సార్ చిన్నది పెద్దది అనేది ఇండస్ట్రీలో మనకే డిస్కషన్, ఆడియన్కి నథింగ్ సార్. మొన్న నరసింహ అనే సినిమా రిలీజ్ అయింది, ఎంత హిట్ అయింది సార్. ఏది మహావతార్ ఒక యానిమేషన్ సార్, కోట్లు సంపాదించింది. చాలా డైరెక్టర్ చాలా స్ట్రగుల్ ఫేస్ చేసి ఇల్లు అమ్మేసి చాలా. అంటే మనకి ఇప్పుడు ఇండియన్ ఇండస్ట్రీ ఇస్ బూమింగ్ అనిపిస్తుంది. ఎవ్రీవేర్ ఆల్ రీజనల్ ఫిల్మ్స్ ఆర్ థ్రైవింగ్. ఇప్పుడు మొన్న కాంతారా వచ్చింది. కాంతారా కూడా ఇట్స్ లైక్ అ ఫోక్ టైల్ సార్. మీరు ఇందాక చెప్పారు కదా ఈ జనరేషన్ జెన్జీ చూస్తారా అని. కాంతారా వచ్చే 600 అంటే అఫ్ కోర్స్ అంటే వాళ్ళని కొత్త వరల్డ్ లోకి తీసుకెళ్లారు. అటువంటిది మీరు కానీ వచ్చిన ఆడియన్స్ ని ఒక వరల్డ్ లోకి లేకపోతే ఒక కథలోకి ఫస్ట్ ఫ్రేమ్ లోంచి తీసుకెళ్లిపోతే వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యారు అసలు. యా, వాళ్ళలో ఆ జెన్యూనిటీ ఉంది. మన కామన్ థ్రెడ్ లవ్ విల్ ఆల్వేస్ విన్ సార్. లవ్ ఇప్పుడు మనం చూపించిన 100 years లో చూపించిన లవ్ ఇస్ లవ్. సో ఆ లవ్ ని నమ్ముకొని మిరకిల్ తో ఎదురు చూస్తున్నాం. వీఆర్ హోపింగ్ ఫర్ ది బెస్ట్. ఫైనల్ గా ఏం చెప్తారు ఆడియన్స్ కి? ఫైనల్ గా ఆడియన్స్ కి ఆల్వేస్ నన్ను ఎప్పుడు ఆదరిస్తూ నాకు ప్రేమ ఇచ్చిన ఆడియన్స్ కి నేను ఎప్పుడూ రుణపడిపోయి ఉంటాను. నా కోసం
కృష్ణలీల థియేటర్లో చూడండి ప్లీజ్. మీకు 100% పైసా వసూలు, మీకు నచ్చుతుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి, డైలాగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇట్స్ బ్యూటిఫుల్ టైమ్లెస్ లవ్ స్టోరీ అని చెప్తాను. సో డెఫినెట్లీ మాకు దేవన్కి ఒక్క ఛాన్స్ ఇవ్వండి. సూపర్ సార్. దేవన్ గారు ఏం చెప్తారు? ఎందుకంటే రకరకాల ఇవాళ గతంలో 2019 ముందు ఎంటర్టైన్మెంట్ అంటే సినిమా ఉండేది. ఎంటర్టైన్మెంట్ మీడియం మారిపోయింది అసలు. అవును సార్. వాడు ఫోన్ ఓపెన్ చేసినా లేకపోతే ఇంటికి వెళ్ళినా 7 రకాల ప్లాట్ఫామ్స్ వచ్చేస్తున్నాయి. అవును సార్. రకరకాలు కొరియన్ మూవీస్ వాళ్ళని ఎంటర్టైన్మెంట్ మారిపోయింది, వేరియస్ ఓపెన్ అయిపోయినాయి. అవును సార్. స్టిక్ ఆన్ అవ్వాలి అనుకుంటే మీరు ఎగ్జైట్ చేయాలి. అవును సార్. ఎగ్జైట్ చేయిందే ఈ సినిమా ఉందని కానీ ఈ సినిమాకి వెళ్ళాలని కానీ November 7 అది మీ సినిమాకే కాదు, ఈ దేనికైనా వర్తిస్తుంది. అవును సార్. ఇప్పుడు ఉన్న టైంలో సినిమా యాజ్ ఏ మేకర్గా సినిమా తీయడం చాలా కష్టం, ఆడియన్స్ రప్పించడం చాలా కష్టం. అవును సార్. యాజ్ ఏ మేకర్గా హీరోగా ఏం చెప్తారు? మీ సినిమాకి ఆడియన్స్ రావాలి, ఫుల్ అవ్వాలంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అయిపోతారు సార్ చాలా తక్కువ టైంలో. ఈ బెస్ట్ ఫ్రెండ్ అయినప్పుడు చాలా ఇయర్స్ నుంచి ట్రావెల్ అయ్యే ఫ్రెండ్ కూడా ఫ్రెండ్లానే ఉంటాడు. సో బెస్ట్ ఫ్రెండ్ అవ్వగానే ఏంటి వీడు ఇంత తక్కువ టైంలో మనకు కనెక్ట్ అయిపోయాడు అనే క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు సార్. అది అబ్బాయి బెస్ట్ ఫ్రెండ్ అయినా, అమ్మాయిని ప్రేమ అయినా, ఎవరైనా కూడా ఒక అబ్బాయి ఒక పెట్ మధ్య అయినా లవ్ అనేది కామన్ థింగ్ సార్. ఒక్కోసారి మనం తెచ్చుకున్న పెట్ 1-2 టైమ్స్కి అసలు తను లేకపోతే మనం లేము అన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది అనమాట. ఈ అన్ని కనెక్షన్స్కి మనకి ఆన్సర్ ఏం తెలియదు సార్. సరేలే అనుకుంటాం, ఎందుకంటే మన ఆలోచన అంతవరకే ఉంటుంది. కానీ అది దాటి ఆ కనెక్షన్ ఏంటి అనేది సినిమాలో చూపిస్తాం సార్. కృష్ణలీల ఏం చెప్తుందంటే సార్, ఈ జన్మలో నీతో ప్రయాణించే ప్రతి వ్యక్తి నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారై ఉంటారు, వారికి నీ ప్రేమను పంచు అని చెప్తుంది సార్. అసలు గత జన్మలో నీ అనుబంధం ఎలా ఉంటుంది, ఆ జన్మలో నీతో ట్రావెల్ అయిన వాళ్ళు మళ్ళీ ఈ జన్మలో కూడా నీతో ట్రావెల్ అవుతున్నారంటే ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుంది. అదే కదా సార్, వెంటనే ఎక్సైట్మెంట్గా ఉంది. అవును సార్. నిజంగా కృష్ణతత్వం ఏమన్నా కనెక్ట్ అయిన వాళ్ళకైతే బాగా కనెక్ట్ అయిపోతుంది నిజంగా మీరు చెప్పినట్టు. అవును సార్. సార్ ప్రేమకు కనెక్ట్ అయ్యే ప్రతి ఒక్కళ్ళు మన సినిమాని కనెక్ట్ అవుతారు సార్. వింటానికే బాగుంది. పూర్వజన్మలో వాళ్ళు ఎవరికైనా తెలుస్తుంది. అవును సార్. మనకి ఎవరైనా కనెక్ట్ అయిన వాళ్ళు పూర్వజన్మలో మనకైనా కనెక్ట్ అయ్యారా, వాళ్ళతో మన రిలేషన్ ఏంటి అనేది చిన్నదేమైనా చిన్న కనెక్టివిటీ ఎవరు ప్రతి వాళ్ళకి కనెక్ట్ అవుతుంది. అవును సార్. ఆ కనెక్టివిటీ ఏంటి అనేది ఎవరికి తెలియదు సార్. ఎందుకు క్లోజ్ అయ్యాడో అనుకుంటాం, కానీ ఎందుకు క్లోజ్ అయ్యాడో మనం చూపిస్తాం సార్. అంతే, వాళ్ళే మన పిల్లలకి ఎందుకు పుట్టారు, వాళ్ళే మన వైఫ్ ఎందుకు అయ్యారు, వాళ్ళకి మనకు పూర్వజన్మలో రిలేషన్ ఏంటి అనేది చిన్నది అటువంటి ఏమైనా ఉంటాయి ఎలిమెంట్స్. అవును సార్, 100% అసలు సూపర్. మన భగవద్గీత కూడా అదే చెప్తుంది సార్, మన ధర్మం అదే చెప్తుంది, దాన్ని మనం లీడ్ చేస్తాం. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. మీ సినిమా కంటెంట్ అయితే చాలా బాగుంది, చాలా కొత్తగా ఉంది. ఇప్పుడున్న జనరేషన్ నాకు తెలిసి జెన్జీకి కూడా కావాల్సింది కూడా ఇదే. అవును సార్. ఎందుకంటే కొన్ని సినిమాలు చూస్తున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ప్రకారం చూస్తున్నారు, కానీ ఇటువంటి సినిమాలు కూడా వస్తే నిజంగా చాలా మంచిది, చాలా ఉపయోగం వాళ్ళకి. ఎందుకంటే ఆ రక్తపాతాలు, మర్డర్లు ఇవన్నీ చూస్తున్నారు పాపం వాళ్ళు, కొంత ఇవి కూడా తెలుస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా కృష్ణతత్వం ఇవన్నీ తెలుస్తుంది. ఆల్ ది బెస్ట్ సార్. 7వ తారీఖు తప్పకుండా వస్తాం మీ సినిమాకి, చూసి ఫస్ట్ రోజు రివ్యూ చెప్తాం. ధన్య అయితే ఎరక్కొట్టేస్తాం, మాకు తెలుసు ధన్యా గురించి. సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం, మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.